హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతోంది. బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతోంది. నిరసన ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ మహేశ్వర్ గౌడ్, ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్. ఇక నీట్ పేపర్ లీకేజ్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టినట్టు తెలుస్తుంది. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది? సంపత్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక భారీ నిరసన ప్రదర్శనను చేపట్టింది. బషీర్బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఈ నిరసన ప్రదర్శన చేపట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. నీట్ పేపర్ లీకేజీ, ఎల్పీజీ, పెట్రోల్ ధరల పెంపు, అదేవిధంగా సిబిఎస్ఈ ఏదైతే వైఫల్యం, అదేవిధంగా ఇటీవల చూస్తున్నట్టయితే పేపర్ లీకేజీలు కానివచ్చు, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బషీర్బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు, ఇతర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పెంచినటువంటి ఏదైతే నిత్యావసర ధరలు ఉన్నాయో, పెట్రోల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, అదేవిధంగా ఇటీవల పేపర్ లీకేజీలు, విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాట మారుతోంది అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. నీట్ యూజీ 2026 పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. అదేవిధంగా నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. విద్యార్థులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి కష్టపడి ఆ పరీక్షలకు సిద్ధమైతే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి శ్రమంతా వృధా అయిందని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు భారత భూభాగంలోకి చైనా వారు చొచ్చుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం చేతగాని అసమర్థత కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా ఇటు దేశ భద్రతకు సంబంధించి కూడా ఇటు దేశ భూభాగం అన్యాక్రాంతం అవుతా ఉన్నా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాము. అదేవిధంగా ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంత వరకు వెయిట్ చేసి కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే ఇటు ఎల్పీజీ, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం ఏదైతే ఉందో ఇది ప్రజా వ్యతిరేక చర్యగా మేము అందుకు చూస్తా ఉన్నాం. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తా ఉంది. అయితే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఖాళీ గ్యాస్ సిలిండర్లతో అవన్నీ కూడా ప్లకార్డులతో చేతమని బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ అయితే కొనసాగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.